నల్సర్ విశ్వవిద్యాలయం కాన్వకేషన్ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంతాన్ని ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకిస్తూ, కొందరు కాదు 480 మంది విద్యార్థులు వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. ఒక అతిథి గెస్ట్ రాకను వ్యతిరేకించటం అనేది విద్యార్థుల రాజ్యాంగ హక్కు. తప్పు అని కాదు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పే ఉంది. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. ఇందులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా BCI అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా ఒక వివాదాస్పదమైనటువంటి ఉత్తర్వు జారీ చేశారు నల్సర్ యూనివర్సిటీకి. తాము తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నల్సర్ 2026 బ్యాచ్ స్టూడెంట్స్ మొత్తాన్ని న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకోవద్దు అని దేశవ్యాప్తంగా ఉన్న బార్ కౌన్సిల్ కూడా ఆయన లేఖ రాశాడు. మనన్ కుమార్ మిశ్రా బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అక్కడ విషయం అది. BCI బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి కాలం 2 ఏళ్లు. కానీ చట్టంలో ఉన్న లొసుగులతోటి 12 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి మిశ్రా బార్ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్ గా కొనసాగుతున్నారనే విమర్శలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడి నుంచే వచ్చాయి. అది పిక్స్ లెవెల్ అంటే. చివరికి ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా స్పందించే పరిస్థితి ఏర్పడింది. ఆయన స్పందిస్తూ, ఇది విద్యార్థులకు నాకు మధ్య ఉన్నటువంటి విషయం, బార్ కౌన్సిల్ కి దీంతో ఏంటి సంబంధం అని ఆయన ఘాటుగా ఎక్స్ప్రెస్ చేయటంతో BCI తన ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సారీ చెప్పవలసి వచ్చింది.